సెట్స్ మీద ఉన్న సినిమాలు ఇన్ టైం షూట్ కంప్లీట్ చేసుకోలేకపోతున్నాయి. స్పెషల్ రోల్స్ చేస్తున్న వారు కూడా ఆలస్యంగా సెట్స్ మీదకి వస్తున్నారు. పాన్ గ్లోబల్ ఫిల్మ్స్ అయితే ఎప్పుడు స్టార్ట్ అవుతాయో కూడా తెలియకుండా ఉంది. ప్రెస్టీజియస్ ఫిల్మ్స్ అన్నీ ఇలా లేట్ చేస్తున్నారు. సరే, మరి ఇవన్నీ లేట్ అయినా లేటెస్ట్ గా వస్తాయా? సెట్స్ మీద ఉన్న పలు సినిమాలు ఇన్ టైం కి షూట్ కంప్లీట్ చేసుకోలేకపోతున్నాయి. ఆ మాటకొస్తే వాంటెడ్ గా సినిమా షూట్లని లేట్ గా చేసి తాము అనుకున్న డేట్ కి పోటీ వాతావరణంలోకి వచ్చి వాళ్తున్నారు. రాబిన్ హుడ్ విషయంలో ఇదే మాట వినిపించింది. క్రిస్మస్ కానుకగా రావాల్సిన పిక్చర్ ని రకరకాల కారణాలు చెప్పి పొంగల్ ఫైట్ లోకి దింపుతున్నారు. తాజాగా రామ్ చరణ్ బుచ్చిబాబు కాంబోలో సెట్స్ మీదకి వెళ్లాల్సిన RC-16 పిక్చర్ త్వరలో మేజర్ స్కెడ్యూల్ కి వెళ్లబోతోంది. కాకపోతే ఆ స్కెడ్యూల్ కి రావాల్సిన శివరాజ్ కుమార్ హాజరు కాలేకపోతున్నారు. అమెరికాకు సర్జరీకి వెళ్తున్న శివన్న తిరిగి రావడానికి జనవరి 2nd హాఫ్ పడుతుందంటున్నారు. అంటే శివన్ వచ్చాకనే ఆ స్కెడ్యూల్ మళ్లీ ప్లాన్ చేసుకోవాల్సి వస్తోంది. ది రాజాసాబు సినిమా ప్రభాస్ కాలి గాయం కారణంగా షూటింగ్ లేట్ అయింది. ముందుగా అనౌన్స్ చేసిన ఏప్రిల్ 10th కి సినిమాను తేలేమని మేకర్స్ డిసైడ్ అయిపోయారు. అందుకనే రిలీజ్ డేట్ ని ఆఫ్టర్ సమ్మర్ లేదంటే మే చివరికి తీసుకెళ్లాలని చూస్తున్నారు. పాన్ ఇండియాలు, పాన్ గ్లోబల్ చిత్రాలకి ఎందుకు టూ మచ్ టైం టేకింగ్? ఇక్కడ దర్శకులు, హీరోలు ఎందుకు అవుట్పుట్ కోసం నెలల తరబడి టైం వేస్ట్ చేస్తున్నారు? మారిపోతున్న ట్రెండ్ లో మార్కెటింగ్ రిస్క్ ఎంతవరకు షూట్లని లేట్ చేయిస్తోంది? అలాగే వార్ 2ని August 14th కి తెస్తున్నామని చెబుతున్నారు గానీ ఇప్పుడు నడుస్తున్న షూటింగ్ పనితీరు చూస్తుంటే అది మరింత లేట్ అయ్యేలా కనిపిస్తోంది. ఈ నెలలోనే పూర్తి కావాల్సిన తారక్ తో క్లైమాక్స్ షూటింగ్ ని వచ్చే నెల చివరికి తీసుకుపోయారు. అయితే అది కూడా చెప్పిన టైంకి ముగుస్తుందని చెప్పలేని సిచ్యువేషన్. ఇక బొమ్మ లేట్ చేయడానికి కాంటెంట్ క్వాలిటీ మ్యాటరే ప్రధాన కారణంగా కనిపిస్తోంది. నాగ్ అశ్విన్ కల్కి 2ని ఇన్ టైం కి సెట్స్ మీదకి తీసుకెళ్లేలా కనిపించడం లేదు. అదేవిధంగా స్పిరిట్ మ్యాటర్లో సందీప్ రెడ్డి ఆఫ్టర్ సంక్రాంతి సెట్స్ మీదకి వెళ్తారనే మాటలు వినిపిస్తున్నాయి. ఇక్కడ ఆయా హీరోస్ కాల్ షీట్స్ ఇస్తామన్నా కూడా దర్శకులు క్వాలిటీ కాంటెంట్ మ్యాటర్లో ఎక్కడా రాజీ పడలేకపోతున్నారు. ఈ కారణంగా ఆయా సినిమాలు ముందుకు అడుగు వేయడానికి మరింత సమయం తీసుకుంటున్నాయి. ఇక చివరిగా రాజమౌళి, మహేష్ బాబు ఫిల్మ్ పాన్ గ్లోబల్ చిత్రం కావడంతో ఈక్వేషన్స్ అస్సలు సెట్ కావడం లేదు. అలాగే కథ విషయంలో తాము తీసుకున్న స్టెప్, లొకేషన్ హంటింగ్, స్టార్ కాస్ట్ ఏది ఓ పట్టాన తెగడం లేదట. దీంతో సినిమా అంతకంతకీ లేట్ అవుతూ వస్తోంది. అలాగే మహేష్ లుక్ విషయంలోనూ జక్కన్న ఫైనల్ డెసిషన్ తీసుకోవాల్సి ఉంది. ఇవన్నీ సదరు సినిమాలను మరింత లేట్ చేస్తూ వస్తున్నాయి. ఫైనల్ గా మాత్రం ఇక్కడ ఎంత లేట్ చేస్తే అంతగా వర్కౌట్ అవుతుందనే ముచ్చట ఈసారి కూడా పనిచేస్తుందేమో చూడాలి.